రాజేష్ అనే బాలుడు తన గ్రామంలోని మరొక గ్రామానికి ప్రభుత్వ రేషన్ తీసుకోవడానికి వెళ్తాడు. రాజేష్ రేషన్ పంపిణీ చేస్తున్న ప్రదేశానికి చేరుకున్నప్పుడు రేషన్ తీసుకోవడానికి వచ్చిన వారిలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉన్నారు. రేషన్ పంపిణీ చేస్తున్న వ్యక్తి ప్రజల కార్డులను తనిఖీ చేస్తూ ప్రభుత్వ రేషన్ పంపిణీ చేస్తున్న మహిళ. రేషన్ పంపిణీలో సహాయం చేయడానికి అక్కడ మరికొందరు మహిళలు కూడా ఉన్నారు. రాజేష్ కార్డు తనిఖీ చేయించుకుని బియ్యం అతని సంచిలో వేసిన తర్వాత వెళ్లబోతున్నాడు. అప్పుడు ఆ మహిళ, కొంచెం ఆగు, మీ పని ఇంకా మిగిలి ఉంది అని అంటుంది. అక్కడి నుండి వచ్చిన వ్యక్తులు వెళ్లే వరకు రాజేష్ ఏమీ మాట్లాడకుండా కొద్దిసేపు అక్కడే ఉంటాడు. ఆ మహిళ తన సహోద్యోగులకు ఈరోజు రేషన్ పంపిణీ సమయం అయిపోయిందని చెబుతుంది. మీరు మీ ఇళ్లకు వెళ్ళండి. కొద్దిసేపట్లో అక్కడ ఉన్న మహిళలందరూ వారి ఇళ్లకు వెళతారు. రాజేష్, ఏ పని ఉంది? త్వరగా, నాకు ఇంట్లో కొంత పని ఉంది. నేను త్వరగా ఇంటికి చేరుకోవాలి. రేషన్ పంపిణీ చేస్తున్న మహిళ, కొంచెం ఆగు అని అంటుంది. నేను మీకు ఏదైనా ఇస్తాను అని అంటుంది. ఆ స్త్రీ మళ్ళీ అడిగింది, నేను నీకు బియ్యం బస్తా ఇస్తే ఎలా ఉంటుంది? ఆ స్త్రీ మాట విని రాజేష్ అన్నాడు, నువ్వు బాగా జోక్ చేస్తున్నావు. నువ్వు ఉచితంగా బియ్యం ఎలా ఇవ్వగలవు? ఆ స్త్రీ, నేను జోక్ చేయడం లేదు. నా కలలలో ఒకదాన్ని నెరవేర్చుకో. అప్పుడు నేను నీకు ఒకటికంటే ఎక్కువ ఇవ్వగలను. రాజేష్ పేద కుటుంబానికి చెందినవాడు. కాబట్టి అతనికి బియ్యం చాలా అవసరం. కాబట్టి రాజేష్ అన్నాడు, సరే, నువ్వు ఏమి చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అప్పుడు ఆ స్త్రీ రాజేష్ను తన గదికి తీసుకెళ్తుంది. రాజేష్ ఏదైనా చెప్పేలోపు ఆ స్త్రీ రాజేష్ను మంచంమీద కూర్చోబెడుతుంది. ఆ స్త్రీ కూడా అతనితో పాటు కూర్చుంటుంది. ఆ స్త్రీ రాజేష్ను అడుగుతుంది, నువ్వు ఇప్పటివరకు ఎంతమందిని సంతోషపెట్టావు? రాజేష్ అన్నాడు, నాకు సరిగ్గా గుర్తులేదు. రాజేష్ మళ్ళీ అంటాడు, నేను నిన్ను సంతోషపెడితే నాకు 2 బస్తాల బియ్యం కావాలి. ఆ స్త్రీ నవ్వుతూ, హే, నువ్వు ఇంత చిన్న విషయం గురించి ఆందోళన చెందుతున్నావు. ముందు ఆమెను సంతోషపెట్టు, తర్వాత నీకు కావలసినంత బియ్యం తీసుకోవచ్చు. కొద్దిసేపటిలో ఇద్దరూ చేయడం ప్రారంభిస్తారు. ఇద్దరూ మంచంమీద కూర్చుంటారు. ఆ స్త్రీ, నువ్వు చాలా మంచి అబ్బాయి అని అంటుంది. నువ్వు వెతికినా నీలాంటి అబ్బాయి దొరకడని నేను అంగీకరిస్తున్నాను. నువ్వు నాకు సేవ చేసిన విధానం చూసి నీ సేవతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. రాజేష్, నాకు ఎన్ని బియ్యం సంచులు దొరుకుతాయి? ఆ స్త్రీ, నువ్వు నన్ను సంతోషంగా ఉంచితే నేను నీకు ప్రతిరోజూ ఒక బియ్యం సంచి ఇస్తానని అంటుంది. రాజేష్, సరే, నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడల్లా నేను వస్తాను అని అంటాడు. కాసేపు మాట్లాడిన తర్వాత రాజేష్ ఆ మహిళ ఇంటినుండి బయలుదేరి అతని ఇంటికి వెళ్తాడు. రాజేష్ ఇంటినుండి బయలుదేరిన వెంటనే ఆ మహిళ కూతురు పాఠశాల నుండి ఇంటికి చేరుకుంటుంది. ఆ మహిళ కూతురు తన తల్లిని అడుగుతుంది, ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్తున్న ఆ అబ్బాయి ఎవరు? ఆ మహిళ, హే, ఆ అబ్బాయి రేషన్ తీసుకోవడానికి వచ్చాడు. అతను రేషన్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ మహిళ కూతురు పెద్దగా మాట్లాడకుండా ఇంటి లోపలికి వెళుతుంది. రాజేష్ తన ఇంటికి చేరుకున్నప్పుడు బయట ప్రాంగణంలో కూర్చున్న అతని తల్లి రాజేష్ని చూసి, నీకు 2 బస్తాల బియ్యం ఎవరు ఇచ్చారని అడుగుతుంది. రాజేష్ తన తల్లితో, ఆ విషయం మర్చిపో, చూడు, నేను 2 బస్తాల బియ్యం తెచ్చాను. మేము కొన్ని నెలలు హాయిగా జీవించగలుగుతాము. రాజేష్ తల్లికూడా పెద్దగా మాట్లాడదు మరియు ఆనందంతో తన కొడుకు రాజేష్ను కోగిలించుకుంటుంది. ఇద్దరూ భోజనం చేసి నిద్రపోతారు. తెల్లవారుజామున రాజేష్ తన పొలంలో పనికి వెళ్తాడు. అప్పుడు అతని తల్లి రాజేష్ వద్దకు వచ్చి, కూరగాయలు అయిపోయాయని చెబుతుంది. మార్కెట్కి వెళ్లి కూరగాయలు తీసుకురా. రాజేష్ పొలం పని ముగించుకుని వెంటనే తన సైకిల్ తీసి సైకిల్పై మార్కెట్కు బయలుదేరుతాడు. మార్కెట్కు చేరుకున్న తర్వాత అతను చాలా కూరగాయలు కొంటాడు. కూరగాయలు కొనుక్కున్న తర్వాత రాజేష్ మార్కెట్ నుండి బయలుదేరుతున్నాడు. అప్పుడు రాజేష్ బియ్యం పంపిణీ చేస్తున్న అదే స్త్రీని చూస్తాడు. రాజేష్ ఆ మహిళ వద్దకు వెళ్లి, ఈ రోజుల్లో ఎలా ఉన్నావు అని అడుగుతాడు. ఆ మహిళ రాజేష్ వైపు చూసి నవ్వుతూ, హే రాజేష్, నువ్వు మార్కెట్కి వచ్చావు.
నేను నిన్ను కలవడం మంచిది. ఈ సాయంత్రం నన్ను కలవడానికి నా ఇంటికి రండి. రాజేష్ సరే నేను వస్తాను అని అంటాడు. కాని సాయంత్రం కోసం కొన్ని ఏర్పాట్లు చేసుకోండి.